హలో గాయ్స్, ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను. వీడేంటి ఇక్కడ ఉన్నాడు అంటే అంటున్నారు కదా, ఇదే ఎయిర్ గన్. ఏదైనా ఇక్కడైతే గన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మా ఫాదర్ అయితే వెళ్ళారు, నేనైతే చాలా ఇంట్రెస్ట్తో ఆ డాడీ నన్ను తీసుకెళ్ళైతే నేను వెయిట్ చేశాను. అప్పుడు మా ఫాదర్ నన్ను ఇన్నాళ్ళు అక్కడ తీసుకొచ్చారు. సో ఇవాళైతే నేను ఎయిర్ గన్స్ అవన్నీ ఎలా ఉంటాయో చూస్తాను. ఇప్పుడు ఎయిర్ గన్స్ ఎలా టార్గెట్ చేయాలి, దాని గురించి ఏంటి అని అడిగితే ఇవాళైతే నేను చూస్తున్నాను, మీకు కూడా చూపిస్తాను గాయస్. ఇది ఎక్కడ అనుకుంటున్నారో, హైదరాబాద్లోనే సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మెట్రో కింద మాట. అండ్ ఇప్పుడు అదే ఫ్రెండ్స్ జూమ్ చేస్తే ఎయిర్ గన్ అరేనా గాయ్స్. ఇప్పుడైతే మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. నేనైతే అక్కడికి వెళ్ళిపోతాను. నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను, నేను మా ఫాదర్ ఫ్రెండ్స్తో మాట. సో వీళ్ళందరూ ఉన్నారు గాయ్స్. అక్కడైతే చిన్నపిల్లలు కూడా వచ్చారు. మేమైతే ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్నాం. 600 అంటే 600 కడితే మనకి 50 బుల్లెట్స్ ఇస్తారన్నమాట ఒక బాక్స్లో. అయితే ఫస్ట్ అయితే నేను అన్ని ఇంట్రెస్టింగ్తో అడిగేసాను. అప్పుడైతే అన్న వాళ్ళు అయితే నాకు చెప్పారన్నమాట. ఫస్ట్ మా ఫాదర్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. సో ఆ 2 బటన్స్ చూస్తే మనకి ఫస్ట్ ఒక బటన్ కొడితేమో అది కిందకు వస్తుంది, ఇంకో బటన్ కొడితేమో అది పైకి వస్తుంది. అవి షీట్స్ గాయస్, అవి బాగుంటాయి ఆ షీట్స్. ఇదిగోండి గాయస్, ఆ అన్న చూసారా ఎలా కొడుతున్నాడా, అన్ని ఎగ్జాక్ట్ హోల్స్లోనే కొడుతున్నాడు. చూసారా గాయస్ ఎలా ఉందో, ఎగ్జాక్ట్ హోల్స్లో కొట్టాడు. నేను కూడా చూసా, చాలా ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇలాంటి షీట్స్ ఇస్తారన్నమాట. దాన్ని మనం ఇంటికి కూడా క్యారీ చేయొచ్చు. అది కూడా చిన్న షీట్ ఫస్ట్ నేను పెట్టాను. అయితే నేనైతే ఆ రోప్లో నుంచి అక్కడికి వరకు పంపించాలి. దాని తర్వాత మనం షూట్ చేసిన వెంటనే అదే మనం ఈ బటన్ నొక్కిన వెంటనే వచ్చేస్తుంది. అదైతే చిన్న గన్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను ట్రై చేసాను అనమాట. వాళ్ళు నాట్ అలౌడ్ అన్నారు. అప్పుడు నేను మా ఫాదర్ ప్లీజ్ అని మేము అంతా రిక్వెస్ట్ చేస్తే ఓకే మీరు ట్రై చేయొచ్చు అన్నారు. అప్పుడు నేను మా ఫాదర్ని అడిగి ఏదో ఒకలా నేర్చుకున్నాను. ఈ అన్న చూసారా బాగా చేస్తున్నాడు. ఎందుకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఉందేమో అనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఏమనుకుంటున్నానంటే, సో గాయస్ ఇవాళ నేను ఇంకోటి చెప్తున్నాను. ఈ అన్న అయితే ఈ షూట్స్ ఉన్నాయి కదా, ఇవైతే టాప్ అని గట్టిగా తగులుతాయి. అండ్ ఇది షూట్ చేస్తే కింద మనం ఆ షీట్ కింద నుంచి గట్టిగా అయితే రబ్బర్ బాల్స్ లాగా అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఆ పైన చూసారా అన్ని మిస్ ఫైరింగ్స్ ఉన్నాయి, ఎన్ని మిస్ ఫైరింగ్స్ ఉన్నాయో. అండ్ అక్కడ మా ఫాదర్ ఆయన ఈ అన్న అయితే అందరికీ నేర్పిస్తున్నారు ఎలా బుల్లెట్స్ పెట్టాలి, దేంట్లోని చూడాలి అవన్నీ చెప్తున్నారు. ఇతనైతే మా స్వామి అంకుల్ మాట. తను మా ఫాదర్ ఫ్రెండ్. ఇంకా అతనికి కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి, ఆ ఫ్యామిలీస్ వచ్చాం. సో మా ఫాదర్ నేను కూడా అడిగేసాను మళ్ళీ, డాడీ ప్లీజ్ 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 అంటే ఓకే చెప్తాను అని చెప్పి అప్పుడు నాకు చెప్పాడు. ఈ అన్న చూసారా మా ఫాదర్కి ఎలా బుల్లెట్ లోడ్ చేయాలి అవన్నీ చెప్తున్నాను అనమాట. ఎలా షూట్ చేయాలి అంటే ఫస్ట్ మా ఫాదర్ అయితే షూట్ చేశారు మాట, గట్టిగా షూట్ చేశారు. అప్పుడైతే నాకు నచ్చింది. అండ్ ఇది అక్కడ ఒక వైట్ బోర్డు కదా, ఆ వైట్ బోర్డు ఏంటంటే దాని మించి దాటకూడదు, దాటితే కనుక బుల్లెట్ హెడ్ షాట్ అంతా మనకి. సో మా ఫాదర్ అయితే కొట్టారు. ఇప్పుడైతే అతను చూస్తున్నారు మేడం, నేనైతే అడిగేస్తున్నాను చూసారా. మా ఫాదర్ నవ్వారు. అప్పుడు డాడీ ప్లీజ్ ప్లీజ్ అని అడిగాను. అప్పుడు ఆయన అయితే మా ఫాదర్ అయితే ఓకే ట్రై చేయన్నారు అన్నమాట. ఇంకోటి అప్పుడు డాడీ ప్లీజ్ అని అడిగాను అనమాట. అప్పుడు నేను ఓకే ట్రై చేద్దు కానీ ఒకసారి ఆగు, నేను ట్రై చేసి నీకు ఇస్తాను అన్నమాట. అప్పుడు ఓకే అన్నమాట. అప్పుడు ఆయన ఎలా పెట్టారో చూడండి. దాని తర్వాత దాన్ని ముందరకు తోసి లాక్ చేయాలన్నమాట. అండ్ బాగుంటుంది గ్యాస్ ఈ షూటింగ్. అండ్ ఇప్పుడు నాకు మంచి ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. అదొక మనమే రియల్గా షూట్ చేస్తున్నట్టు ఉంటుంది గ్యాస్. ఇప్పుడు మా ఫాదర్ అయితే ట్రై చేస్తున్నారు, బుల్లెట్స్ ఎలా పెట్టాలి అవన్నీ నాకు ఎలా చెప్తున్నారు అనమాట. ఇదైతే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళకే. కానీ మేము ఏదో ఒక రిక్వెస్ట్ ప్లీజ్ చేసి అప్పుడు నన్ను కూడా చేయించారు. నేను మా పిల్లలు అందరం కలిసి అక్కడైతే అందరూ వీడియోస్ ఫొటోస్ అయితే తీసేసుకుంటున్నారు. ఇదే మాకు పార్టీలు అనిపించింది గాయస్.
అండ్ ఇప్పుడు మా ఫాదర్ అయితే షూట్ చేస్తున్నారు, బాగా షూట్ చేస్తారన్నమాట. మా ఫాదర్కి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది కాబట్టి ఇప్పుడు నాకు చెప్తున్నారు ఆ బుల్లెట్ ఆ హోల్ ఉంది చూసారా, ఆ హోల్ మన వైపుకు ఉండాలన్నమాట అని చెప్తున్నారు నాకు. దాని తర్వాత ఆ లైన్ ఉంది చూసారా, ఆ లైన్లో దాంట్లో పెట్టుకుని కరెక్ట్ ఎగ్జాక్ట్లో అప్పుడు దాన్ని ముందర ఉంటుంది చూసారా, ముందరికి ఎలా తోసి అప్పుడు లాక్ చేసుకోవాలి. ఇప్పుడు నేనే గాయస్ ట్రైన్ చేస్తున్నాను. ఇప్పుడు చూసారా దాన్ని అలా ముందరికి పెట్టుకోవాలన్నారు. దాని తర్వాత నేను వచ్చాను, అప్పుడు ఎలా షూట్ చేయాలి చెప్తున్నారు చూసారా గాయస్. నేను అలా పట్టుకున్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను మా ఫాదర్ అక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది అన్నమాట, మనకి కనపడింది. అయితే దాంట్లోంచి మనం చూసి బ్లాక్ డాట్ మళ్ళీ ముందర ఉంటుంది చూసేది, దాంట్లో చూసి షూట్ చేయాలన్నమాట. ఓకే గాయస్, అండ్ ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేనైతే ఫస్ట్ ఒక షార్ట్ క్లిక్ చేశాను, కానీ అదే నాకు కరెక్ట్గా ఏమనిపించలే. మేమైతే ఎగ్జైట్మెంట్తో ఇది నాకు వచ్చింది, ఇది నాకు వచ్చింది, ఇది నాకు వచ్చింది అని రౌండ్లో అయితే చేసేసుకున్నాం. నాకైతే కిక్ కింద తగిలింది అన్నమాట. వావ్ అనుకున్నాయి, బ్లాక్ షాట్లో అయితే నాకు తగిలింది. వావ్ ఐ లైక్ ఇట్ అని అయితే నేను అనేసాను. నాకు కూడా గన్ షూటింగ్ వచ్చేసింది అని అయితే అని అయితే అనేసి అనమాట. ఇప్పుడైతే మా మమ్మీ వచ్చింది, మా మమ్మీని ఇలా అలా అది ఇది చెప్పేసాను గాయస్. అప్పుడు మా మమ్మీ అయితే ఒకలా పెట్టి ఒక్క షూటింగ్తో మొత్తం అంతా చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు అలా పెట్టిందో. అయితే ఇప్పుడు మా మమ్మీ షూట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు మీకు ఇంకోటి సర్ప్రైజ్ చూపిస్తాను. అదేంటంటే ఎగ్జాక్ట్ షాట్లో షూట్ చేసింది కాబట్టి మా మమ్మీకి మంచిగా అయితే నచ్చింది. నాకు కూడా వచ్చేసి అందరూ అయితే తగ్గ షూట్ చేసాం. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే మాకు నచ్చింది కాబట్టి 5 bullets అని చెప్పుకున్నాం. ఇవన్నీ రౌండ్స్ చేసేసుకున్నాం. నాకు ఇది నచ్చింది, నాది నా బుల్లెట్ అన్నారు. అయితే బ్లాక్ డాట్స్ అవన్నీ నావే గాయస్. నాకు కూడా వచ్చేసింది. మళ్ళీ తీసేసుకున్న సెకండ్ గన్ ఎయిర్ గన్, చిన్న గన్. అదైతే నాకు ఐ కింద తగిలింది, మంట వచ్చింది కానీ ఏం పర్లేదు అనిపించింది. ఒక చిన్న స్వామి అంకుల్ వాళ్ళ కొడుకు ఉన్నాడు, తనకైతే నోరు దగ్గరికి కింద తగిలింది. తనకి ఏం అవ్వలేదు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. చిన్న గన్తో అదైతే చాలా గట్టిగా తగిలింది ఫ్రెండ్స్. అది కొంచెం పొక్కలాగా అయితే వస్తుంది. ఇప్పుడైతే నాకు రికవర్ అయిపోయింది. ఇప్పుడు చూసానే షూట్ చేస్తాను, ఇంకా అలా షూటింగ్ చేస్తూనే ఉన్నాను. నేనైతే ఎక్కడి ఖాళీ ఉంటే చాలు అలా వెళ్ళిపోయాను అంతే, ఇంకా మర్చిపోకుండా. ఇప్పుడు ఆ అన్న చూసారు, నాకు చెప్తున్నారు. ఆ అన్నను మొత్తం వేరే డౌట్లన్నీ అడిగేశాను. అప్పుడు ఆ అన్న అయితే ఊపిరి పట్టేసుకుని మరి అయితే నాకు డౌట్లు అన్నీ చెప్పాడు, క్లారిఫై చేశాడు. ఓకే, ఇప్పుడైతే నేను షూట్ చేసాను. అయితే నాకైతే ఇక్కడ దగ్గర తగిలింది. అప్పుడు నాకైతే గన్ షూటింగ్ అయితే నచ్చింది. దాన్ని అయితే పక్కన కూడా పాడేశాను. మీన్స్ నాకు ఆ నొప్పిని కూడా నేను అంతేం పట్టించుకోవాలి. మా ఫాదర్ షూట్ చేశారు గాయస్. ఒకటి తర్వాత ఒకటి ట్రై చేశాను. ఇప్పుడు మా ఫాదర్ అయితే షూట్ చేశారు. మా ఫాదర్కి ఎక్స్పీరియన్స్ ఉందని నేను చెప్పాను కదా ఇందాక. ఇది కూడా మంచిగా చేశారు గాయస్, బాగా చేశారు. నాకు అయితే నచ్చింది. ఇక్కడైతే ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే వెళ్ళండి, మీకైతే ఇంట్రెస్ట్ వస్తుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హాలిడేస్లోనే వెళ్ళండి. సండేలో ఇది యాక్చువల్గా నేను వెళ్ళింది కూడా సండే రోజున. నేను ఏదో ఒకలా రికవర్ చేసుకుని అప్పుడు నేను కూడా వెళ్ళాను, అంటే వాళ్ళని అడిగాను. సో ఇప్పుడు మా ఫాదర్ అయితే షూట్ చేశారు ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడైతే ట్రైనింగ్ కూడా ఇస్తారు గన్ షూటింగ్, అంటే వేరే షూటింగ్ కాంపిటీషన్స్కి వాటికి ఛాంపియన్షిప్స్కి వెళ్తాం. అయితే గన్స్ కూడా అమ్ముతారు కానీ ఇక్కడ అమ్మరు. సికింద్రాబాద్ బంజారా హిల్స్ ఉంటుంది కదా, అక్కడ అమ్ముతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.